హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అలాగే ఈరోజు డే 5 కదండీ. డే 5 మనం బ్రేక్‌ఫాస్ట్ ఏం తీసుకుంటున్నామంటే కీరా లెమన్ జ్యూస్ తీసుకుంటున్నామండి. ఇదిగో నేనైతే ఈ సైజు కీరా అయితే తీసుకున్నాను. ఒక లెమన్ తీసుకున్నానండి. మీకు కీరా ఇష్టం లేకపోతే యాజ్ యూజువల్ బీట్రూట్ జ్యూస్ అయితే తీసేసుకోండి. నేను కీరా కూడా ట్రై చేద్దామని చేశాను. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. ఈలోపు కీరా జ్యూస్ ప్రాసెస్లో అలాగే నేను రెడ్ రైస్ కూడా 1 గ్లాస్ తీసి కడిగి పెట్టేసుకున్నాను అనమాట, పక్కన వాష్ చేసేసుకొని. ఇప్పుడు కీరా లెమన్ ప్రాసెస్ చూసేద్దామండి. కీరానైతే ఫస్ట్గా నేను మంచిగా ముక్కల కింద చేసేసుకున్నానండి. మిక్సీలో వేసేసుకుని మంచిగా మిక్సీ అయితే పెట్టేసుకుందాం. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుందామండి. ముక్కలు మరీ చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే పెద్ద సైజులోనే కట్ చేసి వేసేసుకోవాలని, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఉన్నది కదండి. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మన హెల్త్కి చాలా మంచిది. సమ్మర్ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ అండి. వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నిజంగా టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. నేను ఇందులో పుదీనా యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు పుదీనా కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇందులో వేసుకుని నేనైతే కొద్దిగా ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అనమాట. ఇంకేంటంటే విశేషాలు, మీరు ఎవరైనా నాకులాగా వెయిట్ లాస్ ఎవరైనా నాకులాగా ట్రై చేస్తున్నారా? మీలో ఎంతమంది ఇలాగ సఫర్ అవుతున్నారు అనేది కూడా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ జంక్ ఫుడ్కి బాగా యూజ్ అయిపోయారు కదా. ఇలాంటి హెల్తీ ఫుడ్ కూడా మనం 1 వీక్లో కనీసం మ్యాక్సిమం 6 డేస్ తీసుకున్న సండే మన ఇష్టమైన ఫుడ్ తిని బ్యాలెన్స్ చేయగలమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ ఏమీ తినకుండా మనమైతే ఉండలేము కదండి. ఏదో మిక్సీ పట్టుకున్నదంతా కూడా మంచిగా డ్రైన్ చేసేసుకుందామండి. చూసారు కదా, చాలా బాగా డ్రైన్ అవుతుంది. వచ్చే అదంతా కూడా వేరేగా పక్కకు పెట్టేసుకుందాము. మంచిగా స్పూన్తో దాన్ని ఎలా అంటే అదంతా వచ్చేస్తుందండి జ్యూస్. పిప్ అయితే ఇంతే ఉంటుంది, ఏమీ ఉండదు. వేస్ట్ ఏం అవ్వదండి కీరా ఎలా ఉంది, ఎందుకంటే ఇదంతా ఆల్మోస్ట్ వాటర్ కంటెంట్ కాబట్టి. ఇందులో అయితే నేను 1 లెమన్ అయితే వేసుకున్నాను, చిన్న సైజ్ లెమన్ అనమాట. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత గ్లాస్ జార్లోకి వేసేసుకున్నాను నేను చియా సీడ్స్ మీకు తెలుసు కదండి. చియా సీడ్స్ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే సమ్మర్లో చాలా మంచిది కూడానండి. చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఒక 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇందులో మనం యాడ్ చేసుకున్నది ఏంటంటే ఓన్లీ కీరా, లెమన్ అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే చియా సీడ్స్ కూడా వేసాను అనమాట. అయితే లంచ్లోకి అయితే నేను రెడ్ రైస్ అలాగే కొద్దిగా అల్లం పచ్చడి